అందరికీ జై శ్రీరామ్. భారతదేశ రైతులకు ముఖ్యంగా ఆంధ్ర రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి కూడా శుభార్తం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర రైతులకు అన్నదాత సుఖీభవ 14,000తో పాటు పిఎం కిసాన్ సంవత్సరానికి 8,000కు పెంచబోతా ఉన్నారట. తెలంగాణ రైతులకు 12,000 రేవంత్ రెడ్డి అందిస్తున్నటువంటి ఒక విడతకు 6,000 రైతు భరోసా, ఇవి 8,000 అంటే 12,000ను 8,000 20,000 రూపాయలు తెలంగాణ రైతులు పొందవచ్చు. ఇది ఫిబ్రవరి 1వ తారీఖు నాడు 2026 బడ్జెట్లో ప్రవేశపెట్టబోతా ఉన్నటువంటి విషయమని మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు. దీన్ని పూర్తి వరకు చూసే బాధ్యత మీది. ఎందుకంటే రైతులు ఎన్ని కష్టాలు పడతా ఉన్నారు. ముఖ్యంగా మీరు కామెంట్ చేయాల్సిన విషయం ఏంటంటే 2019లో స్టార్ట్ చేసినటువంటి మోడీ సర్కారు పిఎం కిసాన్ గప్పటి నుంచి గిప్పటిదాకా 6,000 ఏంది నాకు అర్థం కాదు. 6,000 ఏందా అని అన్ని రాష్ట్రాలలో బీజేపీయే గెలుపు, 3 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీయే గెలుపు. మరి కనీసం రైతులకు విలువనిచ్చే ఈ బీజేపీ అంటే మోడీ గవర్నమెంటు 6,000 నుంచి పిఎం కిసాన్ 8,000కో 10,000కో ఎందుకు పెంచుతలేదు అనేది భారత రైతుల యొక్క ఆవేదన. అవునా కాదా అనేది కింద కామెంట్ పెట్టాలా. నేను మోడీకి చాలా మంచి అభిమాని అయినా కానీ రైతుల తరపున ప్రశ్నించేటప్పుడు చాలా గట్టిగానే ప్రశ్నిస్తా. ఇప్పుడు మనకు కావాల్సింది, నువ్వు 2019లో స్టార్ట్ చేసిన పిఎం కిసాన్ యోజన అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ రేట్లు పెరిగినాయి, ఎరువులు అంటే రైతులు వాడే విత్తనాల రేట్లు పెరిగినాయి, ట్రాక్టర్లు మిషన్లు దున్నుకాల రేట్లు పెరిగినాయి, కూలీల రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. కానీ రైతులకు అందించే ఈ పెట్టుబడి సహాయము ఎందుకు పెరగది? అవు అడగమా? ఎందుకంటే 3 సార్లు నీకే ఓటేసి నువ్వే ప్రధానమంత్రిగా ఉండాలని, మళ్ళా ప్రధానమంత్రిగా ఉంటేనే సరిపోద్దా అని మహారాష్ట్ర, అలాగే ఆంధ్రప్రదేశ్, మొన్న బీహారు, అంతకుముందు ఢిల్లీ, ఇలా భారతదేశంలో పలు రాష్ట్రాలలో మొత్తం బీజేపీ జెండానే ఊగుతూ ఉన్నా కానీ మీరు రైతులకు చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారి రైతుల గాలి కనుక ఉల్టా మరింది అంటే బీజేపీ అంటే ఏంది అనేది అర్థమవుతుంది. కానీ ఇప్పటి వరకు మీకే వైబ్రేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులకు పెంచాలి. 8,000కు పెంచుతారా, 10,000కు పెంచుతారా, 12,000కు పెంచుతారా? బీహార్ మేనిఫెస్టో ప్రకారం అయితే 10,000కు పెంచాలి. కానీ మీ దగ్గర బడ్జెట్ లేకపోతే, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ సరితుమంగా సరిపోకపోతే 8,000 కన్నా పెంచాలని నేను కూడా ఒక రైతు బిడ్డగా కోరుకుంటా ఉన్నా. ప్రజలారా, ఈ వీడియోను అందరికీ షేర్ చేయాలి. ఇప్పుడు చూద్దాం ఏం చెప్పబోతా ఉంది మోడీ గవర్నమెంట్ అని. ఇగో పిఎం కిసాన్ సహాయం 8,000కు పెంపు. ఈ బడ్జెట్లో కీలక నిర్ణయం దిశగా కేంద్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఎక్కడ మళ్ళా రైతులు ఉల్టా అవుతారు అనేది ఇది నేనుగా నరేంద్ర మోడీ అభిమానిగా చెప్తా ఉన్నా. ఇక మామూలు రైతులు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ 2019 నుంచి 2026 గత 7-8 సంవత్సరాలు అవుతా ఉంది. రూపాయి పెంచింది లేదు. కానీ మీరు పెంచకపోయినా రైతులు ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారో ఇందులోనే మీకు అర్థం చేస్తా, రైతులు ఎంత కష్టాలు పడుతూ ఉన్నారు. 2026 కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులకు వరాలు ప్రకటించేందుకు సిద్ధమవుతా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రతి బడ్జెట్లో రైతులకు ఉపయోగపడేలా కేంద్రం ఏవో ఒక నిర్ణయాలు తీసుకుంటూ వస్తూ ఉంది. దీంతో ఈసారి పిఎం కిసాన్ సహాయం నిర్ణయం ఉంటుందని చాలామంది ఆశిస్తూ ఉన్నారు. రైతుల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆశావాదులు రైతులు అంటే పెడతా అంటే భయం, తిడతా అంటే అదేమంటో, పెడతా అంటే ఆశ, తిడతా అంటే భయం. రైతులు ఎప్పుడు ఆశావాదులే. కాబట్టి రైతులను వాడుకోవద్దు. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కేంద్రం ప్రవేశపెట్టబోతా ఉన్న బడ్జెట్లో దేశంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుందా? పిఎం కిసాన్ పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు అందిస్తున్నటువంటి 6,000 ఆర్థిక సహాయాన్ని పెంచనుందా? రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం పెంపు పైన బడ్జెట్లో ప్రకటన ఉంటుందా? త్వరలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో కూడా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రము ఈ మేరకు నిర్ణయం తీసుకోనుందా?
తీసుకోవాలి. రాజకీయంగా గేమింగ్ కాకుండా రైతుల మీద ప్రేమతో తీసుకోవాలి. మొన్న బీహార్లో 240 అసెంబ్లీ స్థానాలు అక్కడ మేనిఫెస్టోలా బీహార్లో ఉన్నటువంటి మేనిఫెస్టో ప్రకారము 10,000కు పిఎం కిసాన్ పెంపు అని చెప్పిండు. మరి పెంచాలి కదా, చూస్తూ ఉన్నారు ఇంకా రైతులు. ఇప్పుడు తమిళనాడు పశ్చిమ బెంగాల్లో కూడా ఒకవేళ బీజేపీ గెలిస్తే మీరిచ్చే మేనిఫెస్టో ప్రకారం భారతదేశంలో ప్రతి రైతుకు పెట్టుబడి సాయం రావాలని కోరుకుంటా ఉన్నారు. అంటే అవును అనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తూ ఉండగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సహాయాన్ని పెంచలేదు. రైతులకు పెట్టుబడి ఖర్చులు వ్యయాలు పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఈ పెంచాలనే డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కేంద్రం త్వరలోనే పెంచబోతున్నట్టుగా కూడా గతంలో వార్తలు వినిపించినాయి. అందరము నోరు ఎల్లబెట్టుకొని చూసినాం పెంచుతుందేమో అని, కానీ పెంచలే. ఎందుకు పెంచలే మరి? ఇగో ఈడ మన రైతుల బాధలు చూసుకుందాం. పిఎం కిసాన్ సహాయం 8,000కు పెంపు ఎందుకు పెంచాలి? 8,000కే కాదు 10,000కు పెంచిన తక్కనే నా లెక్క ప్రకారం. అయితే పిఎం కిసాన్ పథకం కింద ప్రస్తుతం రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6,000 అందిస్తోంది. దీనిని 8,000కు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. వార్తలకు అంటే రైతులకు విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్ ఖర్చులు, పురుగుల మందులు, డీజిల్, విద్యుత్తు, నీటి పారుదల సహాయము, వ్యవసాయ యంత్రాల ఖర్చు భారీగా పెరగలేదా? వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు గుండె మీద చేసుకొని నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఒక రైతుగా ఆలోచన చేసి కామెడీ చేయాలని కోరుకుంటా ఉన్నా. మనం ఎన్ని చూసాం ఇప్పుడు, విద్యుత్ కావచ్చు, ట్రాక్టర్లు, ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు, ఇవన్నిటిని వ్యవసాయ యంత్రాలు, ఇవన్నిటి ఖర్చులు పెరిగినాయి. మరి దీంతో రైతులకు ఇచ్చే సహాయము సరిపోవడం లేదు. దీంతో బట్టి వ్యక్తులు బయట నుంచి చిన్న సన్నకారు రైతులు ఏం చేస్తూ ఉన్నారు? బయట నుంచి వడ్డీకి అప్పులు తెచ్చుకోవడము లేదా బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బయట ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులు బతుకుతూ ఉన్నారు రైతుల బాధతోటి, బ్యాంకులు బతుకుతూ ఉన్నాయి. ఇవాళ కార్పొరేట్ బ్యాంకులు కుప్పలు కుప్పలుగా ఎందుకు ఉట్టుకొస్తూ ఉన్నాయి? రైతులు సామాజిక ప్రజలు చేయబట్టి వాళ్ళ నుంచి వడ్డీలని, క్రెడిట్ కార్డ్ అని, ఇవ్వని అవ్వని పీక్కు తిని జలగల్లాగా తాగుతూ ఉంటే మరి గవర్నమెంట్ కనీసం నిర్ణయాలు తీసుకోకపోతే ఈ మా బతుకంతా వడ్డీ వ్యాపారులకు, బ్యాంకులకు అంకితం అయిపోతుంది. తీసుకోవడం చేస్తూ ఉంది. పిఎం కిసాన్ సహాయం పెంపు కోసం రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సహాయం పెంచడం వల్ల రైతులకు పెట్టుబడి డబ్బులు అందించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలం చేకూర్చనుంది. రైతుల కొనుగోలు శక్తి పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. వ్యవసాయం పైన ఈసారి బడ్జెట్లో ఉంటుందా? 2018 డిసెంబర్లో పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సహాయాన్ని పెంచుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా, ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా ఇచ్చే సహాయాన్ని పెంచినాయి. మరి ఇక దేశంలోనే అనేక రాష్ట్రాలు ప్రభుత్వాలు వీటిని సహాయాన్ని పెంచాయి, కానీ కేంద్రం ఇప్పటి వరకు పెంచలేదు. దీంతో ప్రతి బడ్జెట్ సమయంలో పిఎం కిసాన్ పెంచుతారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు వినిపిస్తూ ఉంటాయి? ఎందుకు పెంచడు? మోడీకి బాధ్యత లేదా? నిజంగానే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులకు బాధ్యత లేదా? భారతదేశంలో ఉన్న ఎంపీలకు బాధ్యత లేదా? ఎందుకు మీరు అందరూ ఈ రకంగా ఉంటున్నారు? వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి, కానీ దీంతో ఈసారి ఈ బడ్జెట్లోనైనా పిఎం కిసాన్ సహాయం పెంచుతారేమోనని రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ పిఎం కిసాన్ సహాయం పెంచితే రైతులకు ప్రయోజనకరంగా ఉండనుంది కాదు, ఖచ్చితంగా పెంచాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు భారతదేశం రైతులు. ఇది వాస్తవమా కాదనేవి ఈ వీడియో పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టే కామెంట్లను బట్టి ప్రజలారా మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు సామాన్య ప్రజలు కూడా దీనికి ఖచ్చితంగా ఇలా మాకెందుకు అనుకోకుండా కామెంట్ పెట్టాలా. 2026 బడ్జెట్లో పిఎం కిసాన్ సహాయం పెంపు ఖచ్చితంగా జరిగి తీరాలి. మనము ఇప్పుడు వస్తున్నటువంటి జనవరి 26వ తారీఖు నాడు జై జవాన్ జై కిసాన్ అని జైలు కొడతా ఉంటాం. అందులో జవాన్ బతుకు ఎలా ఉందో మనం పోయి చూస్తలేం, కానీ కిసాన్ బతుకు చాలా దరిద్రంగా ఉంది.
ఇది ముమ్మాటికి వాస్తవం. అందరికీ జై జవాన్ జై కిసాన్.